డబ్బు సంపాదించడానికి కాదు, డబ్బు నిలుపుకోవడానికి 5 విషయాలు. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ నెల చివరికి వచ్చేసరికి వారి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం జీరోకి చేరుతుంది. కారణం సంపాదించడం కాదు, డబ్బుని హ్యాండిల్ చేయలేకపోవడం. ఈరోజు మీ భవిష్యత్తును మార్చగల 5 ఆర్థిక అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది, ముందు పొదుపు చేయండి, తర్వాత ఖర్చు చేయండి. చాలామంది ఇలా చేస్తారు, ముందు ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారు. కానీ విజయవంతమైన వాళ్ళు ముందు సేవ్ చేస్తారు, తర్వాత ఖర్చు చేస్తారు. మీకు వచ్చే ఆదాయంలో 10 నుంచి 20%ని ఆదా చేయడం అలవాటు చేసుకోండి. రెండవది, అవసరం మరియు కోరిక మధ్య తేడా తెలుసుకోండి. ఒక ప్రశ్న వేసుకోండి, ఇది మీకు నిజంగా అవసరమేనా లేక ఇది ఒక కోరికనా అని. ఈ ఒక్క అలవాటు అనవసరమైన ఖర్చులను చాలా వరకు తగ్గిస్తుంది. మూడవది, అప్పులను తగ్గించండి. అత్యవసరం అయితే తప్ప అనవసరమైన అప్పులు మాత్రం చేయకండి. ఎక్కువ ఈఎంఐలు ఉంటే మన సంపాదించినలో 90% ఖాళీ ఈఎంఐలకే వెళ్తుంది. ఆర్థిక స్వేచ్ఛ కోసం అప్పులను తగ్గించడం మంచిది. నాలుగవది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. డబ్బు పెరగాలంటే మీ విలువ కూడా పెరగాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఏఐ, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, భవిష్యత్తులో మీ విలువను పెంచే స్కిల్స్ని నేర్చుకోండి. ఐదవది, డబ్బు కోసం కాదు, మీ లక్ష్యాల కోసం పనిచేయండి. డబ్బు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటే అది కొంతకాలానికే తగ్గిపోవచ్చు. కానీ విలువను పెంచే పనిపై దృష్టి పెడితే డబ్బు దానితో పాటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ధనవంతుడు అంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తి కాదు, సంపాదించిన డబ్బుని తెలివిగా ఉపయోగించిన వ్యక్తే ధనవంతుడు. ఈ 5 అలవాట్లలో మీరు ఈ రోజు నుంచి ఏ అలవాటుని ప్రారంభించబోతున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం శ్రీనివాస్ ZHB ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.